ఇంట్లో ఉన్న యజమాని మన పైన ఉన్న ప్రేమ పక్కింటి వారు ఎందుకు చూపించారంటే సర్వస్వాన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా కుటుంబం మరి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా కుసోని తింటే ఓ రూపాయి బ్రతికే విధంగానే మనం కష్టపడుతుంటాం. అదేవిధంగా ప్రతి మనిషి పాపానికి బానిసై చనిపోయిన తర్వాత నరకానికి చేయకూడదని, ప్రతి మనిషి పరలోకానికి చేరాలని యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యేసుక్రీస్తు ఏంటంటే ఆయన మనందరి కోసం ప్రాణాన్ని పెట్టి నిత్య జీవానికి అనగా పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు కనుక ఆయన మార్గంగా భావిస్తున్నారు. ప్రజలారా, ప్రపంచంలో ఉన్న ఇప్పుడు బ్రతికి ఉన్న జనాభా 800 కోట్లు. 800 కోట్ల జనాభాలో 500 కోట్లు క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తును అంగీకరించిన వారు 500 కోట్ల మంది ఉన్నారంటే ఆయననే నిజమైన దేవుడని, ఆయన గొప్ప రక్షకుడని 500 కోట్ల మంది క్రీస్తును అంగీకరించడం జరిగింది. ఈరోజు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇలా 16వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరం అని మనం వ్రాయబడుతుందంటే యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 16వ తారీఖు 12వ నెల 2024 అన్నమాట. ఈ కాలాన్ని క్రీస్తు శకం అన్నారు. క్రీస్తు రాకమునుపు క్రీస్తు పూర్వపు కాలం అన్నారు. ప్రజలారా, అంటే శకానికి యుగానికి మధ్యవర్తిగా మన ఉభయముల్ని ఏకం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రజలారా, మీరు ఆలోచించండి. క్రీస్తుని అంగీకరిస్తే ఏమొస్తుందని మీరు ఆలోచిస్తే చనిపోయిన తర్వాత ప్రతి మనిషికి పరలోకం వస్తుంది. ప్రజలారా, ఎందుకంటే రక్తం ఒక మనిషిని పవిత్రులుగా చేస్తుందంటే అవును, ఖచ్చితంగా ఓ రక్తం ప్రతి మనిషిని పవిత్రులుగా చేస్తుంది. మీరు ఆలోచించండి. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా 2025 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25 తారీఖు నాడు మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని చాలా మంది అనుకుంటున్నారు. దానిని బట్టి మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మీరు కూడా ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లోకాన్ని రక్షించుటకు లోకానికి